ఏం చెప్పమంటావు నాయన, ప్రాణభయంతో సముద్రంలో దాక్కున్నాడు. వాళ్ళ ఇంటికి మనం వెళ్ళామనుకో, టీవీలో వాళ్ళు ఎవరైనా చూస్తే మనకే ఇబ్బంది నాయన. ఎందుకు ప్రాణభయం అమ్మా మేనమ్మ అడుగుతాడు కదా మరి సహజంగా. ఎందుకు ప్రాణభయం అంటే, వెనక పర్వతాలన్నింటికి రెక్కలు ఉండేవి, ఇలా రెక్కలు. అవి ఎక్కడ పడితే అక్కడ ఎగిరి వాళ్తూ ఉండేవి. ఏదో ఒక నగరం బాగుందని వాళ్తే ఆ నగరం గోయిందా. తాజ్మహల్ కనపడగానే పర్వతం అక్కడ వాళ్తే తాజ్మహల్ ఉండదు, ఇంకా పర్వతమే ఉంటుంది. అందుకని దేవతలందరూ వెళ్ళి, మానవులందరూ వెళ్ళి దేవేంద్రుడిని ప్రార్థించారు. పర్వతాలకి రెక్కలుంటే ఎలాగా అంటే, ఆయన వజ్రాయుధ ప్రయోగం చేసి పర్వతాల రెక్కలు ఖండించాడు. అందుకని అలా ఖండిస్తూ ఉంటే మైనాక పర్వతానికి భయం వేసి తన రెక్కలు కూడా ఎక్కడ ఖండిస్తాడో, ఎదిరిస్తే ప్రాణం తీస్తాడో అన్న భయంతో పరిగెట్టుకుంటూ వెళ్ళి సముద్రంలో దాక్కున్నాడు. ఆ వెళ్ళడానికి వాలుగాలి సహాయం చేసింది. అందుకే తిరిగి సుందరకాండలో, రామాయణంలో సుందరకాండలో ఆ మైనాక పర్వతం హనుమంతుడికి సాయం చేయడానికి సిద్ధపడింది. ఎందుకంటే తండ్రి వాయుదేవుడు ఆయనకి సాయం చేశాడు. ఆ వాయువు కుమారుడే హనుమంతుడు. అందుకని సాయం